ఈవినింగ్ అయితే అంతే మనుషులను ఆల్రెడీ ఉన్నారని అనుకుంటారు. ఇక్కడ మార్చండి, ద్రావిడ మార్చండి. పోనీ ఇక్కడ ద్రావిడ మార్చితే అయిపోతుంది, మార్చండి. అట్లాగే పోతుంది ద్రావిడ మార్చండి. అప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది అని తెలుస్తుంది కదా. రెక్టిఫికేషన్ చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో మళ్ళీ కదే వస్తాడు. మార్చి ఎన్ని కేసెస్? 6 ప్రైమ్ 6 సెక్షన్ అయినాయా? అసలు ట్రైలే ఇస్తారు కదా అసలు అయినట్టు అట్లా పోయి అన్నట్టు ఏప్రిల్ నెలలో 3 ప్రైమరీనే అయినాయి. మేడం ఏం లేదు, మామయ్య గారు అసలు చేయట్లేదు. ఓటీ వేరమ్మా, ఓటీ వేరు, ఎవరు వేరు కదా. నమస్తే. సీను మాతో ఒకసారి ఫోన్ చేయి. మాతోకి ఫోన్ చేయి మంగా. ఇది ఒకటే చేంజ్ కాకపోతే ఆపరేషన్ అయితే కావు. ఈరోజు సి సెక్షన్ ఇన్స్టిట్యూట్లో అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సి సెక్షన్ ఆడిట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం నుండి సుమారుగా 48 కాన్పులు అంటే మొదటి గర్భిణి ప్రైమే అంటాము, మొట్టమొదటి కాన్పులు చేసినట్లయితే దీంట్లో 2 మామూలుగా అయినట్టుగా 46 పెద్ద ఆపరేషన్ ద్వారా చేసినట్లుగా మాకు డేటా డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో కూడా రిజిస్టర్లో చూడడం జరిగింది. అంటే ఎక్కడైతే సి సెక్షన్ రేట్ ఎక్కువగా అంటే కడుపు కోత ద్వారా ఆపరేషన్ ద్వారా బిడ్డలు తీసే విధానానికి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మా పై అధికారులు మాకు ఇచ్చిన సజెషన్స్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ అతి ఎక్కువగా అంటే నియర్ అబౌట్ 98% వరకు ఇక్కడ కోత ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేసినట్టుగా మరి చూపిస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో మరి డెలివరీ రూమ్కు కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారంగా డెలివరీ రూమ్ లేకపోవడము, అదే పద్ధతిలో ల్యాబ్ కూడా వెళ్ళడం జరిగింది. ల్యాబ్ యొక్క మెయింటెనెన్స్ పిల్లోడు లంచ్కి వెళ్ళడం జరిగింది, అతను కూడా పిలిపించి చూస్తూ ఉన్నాం. మా యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అయితేనేమి, మా పై అధికారులు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారంగానైతేనేమి ఇంతటి ఈ లెవెల్లో ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేయడం అనేది అది ఒప్పుకోలుగా లేదు. కాబట్టి మరి కొంతవరకు
సుమారుగా ఈ ఇనిషియల్ ఫేజ్లో మేము 15 రోజుల వరకు ఈ యొక్క హాస్పిటల్ని హోల్డ్ చేస్తూ ఉన్నాం. హోల్డ్ చేసేసి వాళ్ళు సక్రమైన మార్గంలో అంటే సక్రమంగా మళ్ళీ మామూలు కాన్పుల వైపు చూసి మామూలు కాన్పులు చేసేటట్లుగా ఉన్నట్లయితేనే మరి అనుమతించడం జరుగుతుంది. రెండో విషయం, ఇక్కడ పూర్తి స్థాయిలో గైనకాలజిస్ట్ కూడా ద్వారానే చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనరల్ సర్జన్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఆపరేషన్లు చేసే శస్త్రచికిత్స నిపుణులు అంటారు. మరి యాజ్ పర్ వారి యొక్క స్పెషాలిటీ ప్రకారంగా ఆలోచిస్తే మాత్రం కాన్పుకు సంబంధించిన విషయమైనా, గర్భిణీకి సంబంధించిన విషయమైనా, గర్భసంచికి సంబంధించిన విషయమైనా, గర్భసంచికి పక్కన ఉండే కణతలకు సంబంధించిన విషయమైనా కూడా అవి గైనకాలజిస్టులు చేయాలనే ఉంటుంది. మరి సాధారణ శస్త్రచికిత్స నిపుణులకు మాత్రం అపెండిక్స్ అయితేనేమి, పేరుకు సంబంధించిన ఆపరేషన్లు అయితేనేమి, హైడ్రోసీలు, హర్నియాలు, ఇలాంటి పెద్ద పేరుకు సంబంధించిన పుళ్ళను, అల్సర్స్ లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేయడము, అటువంటి పనులు మాత్రం సాధారణ శస్త్రచికిత్స నిపుణులు చేయడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ పెట్టి అక్కడనే ల్యాబొరేటరీలో కూడా ఈ యొక్క కెమికల్స్ అనేది ఎప్పటికీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అందులో మరి ఫ్రిడ్జ్ కూడా ఉంచి మెయింటైన్ చేయమనే విషయాన్ని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ సెంటరు విజయనగర్లో ఉన్నట్టుంది ఇంతకుముందు. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి అనే విషయాన్ని పర్మిషన్ ద్వారా షిఫ్ట్ చేయాలి లెక్క ప్రకారంగా. మరి వాళ్ళు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తీసుకొచ్చిందంటే బిఫోర్ దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ఆఫ్టర్ గివింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ Hey!